బెంగళూరు రేవ్ పార్టీలో చిక్కి ఆ పైన పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న టైంలో తెలివిగా అక్కడి నుంచినే అదే ఫామ్ హౌస్ నుంచి నేను ఇక్కడ లేను, నేను ఫామ్ హౌస్లో వేరే ఫామ్ హౌస్లో ఉన్నాను, అసలు బెంగళూరులో నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను అని హేమ చేసినటువంటి వీడియోనే ఆమెను చిక్కుల్లో పడేసింది. బెంగళూరు పోలీసులకి ఆగ్రహాన్ని తెప్పించింది. వాళ్ళు ప్రత్యేకించి సీరియస్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకి మొత్తం అందరికీ బ్లడ్ టెస్టులు చేయించిన వాళ్ళలో 80 మందికి పైగా డ్రగ్స్ వాడారని తేలడం, పాజిటివ్ తేలినటువంటి నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. హేమకి నోటీసులు ఇచ్చి విచారణకి రమ్మనమంటే ఆమె వెళ్ళాల, మీడియా అంతా కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో. యాక్చువల్గా అలా వెళ్ళనప్పుడు కోర్టు ద్వారా అన్న అప్రోచ్ అయ్యి ఉండాలి, అది కూడా చేయలేదు. దాంతో 2 సార్లు నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు ఈవేళ హైదరాబాద్ వచ్చి హేమని అదుపులోకి తీసుకుని బెంగళూరు తీసుకెళ్లారు అన్నటువంటిది తాజా అంశం. దీంతో ఇప్పుడు ఇక నెక్స్ట్ లీగల్ ప్రొసీజర్ ఎట్లా చేస్తుందో చూడాలి.